సడన్‌గా అబుదాబి తీసుకొచ్చేసారండి నన్ను. అప్పటికప్పుడు నైట్. హాయ్ అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. వెనకాల ఉన్నది ఏంటనుకుంటున్నారా? గుర్రం. గుర్రం కాదు ఒంటె. అది అట్టుకొచ్చి ఇక్కడ కట్టేసేటి మామూలు సాంపలకి. టైము 2:30 అయింది. అందుకే వంటగదిలోకి వచ్చాను. స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు వంటలో. అంటే చాలా రోజుల తర్వాత ఇవాళ కొంచెం నెట్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే అప్లోడ్ చేద్దాము అనేసి. నెట్ లేకపోతే వీడియో చేయడానికి కూడా ఖాళీ లేదు. జనం వచ్చేసారు. ఇంకా 4 రోజులు రంజాన్. 4 రోజులు అయితే రంజాన్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మామూలు పని మామూలే. పని అయితే ఏం తగ్గదు కానీ రంజాన్ అవుతుంది. అంటే నైట్ పని కొంచెం తక్కువ ఉంటుంది, పగటల కొంచెం ఎక్కువ ఉంటుంది. రాత్రి తాగిన డ్రింక్ ఇక్కడే పడేసారు. ఇలాగే చేస్తారండి నన్ను ఇళ్ళ. ఏం చేయను? ఇంకా ఈ బాటిల్ ఇక్కడే, ఈ చెత్త ఇక్కడే. నేను ఎంతో నీట్గా చేసి వెళ్తాను. నాకు ఇచ్చిన సర్వనాశనం చేసేదారు. ఇద్దరు ఉన్నారు మాకు తోకళ్ళు. వాళ్ళిద్దరు సర్వనాశనం చేసి పడతారు. అక్కడే ఉన్నాడు. ఎండ కట్టుకుంది బయట. ఎండ కట్టుకుంది కానీ వచ్చేసి లోపల పడుకున్నాడు. ఆ ఒంటినేమో ఇక్కడ కట్టేసాడు. అదేం ఉంటుంది అంత మాలు. చూసారా మేము ఇక్కడ ఎడారిలో ఎంత కష్టపడుతున్నామో. చలికి వణుకుపోతాయి, ఇవన్నీ పగిలిపోతాయి, ముఖం పగిలిపోతాయి, చేతులు పగిలిపోతాయి, అరికాళ్ళు పగిలిపోతాయి. 2 స్వెటర్లో 2 మంకీ క్యాప్లు పెట్టుకున్నా మొత్తం తిమ్మిర్లు ఎక్కిపోతాయి అనమాట. పైపుల్లో వాటర్ కూడా మాకు గట్టగట్టేస్తాయి. అలాంటి చలిలో చేతాం. ఎండ అంటారా? ఎండ మాకు ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు. ఎండ ఇంచుమించి 55 డిగ్రీలు 50 డిగ్రీలు 55 డిగ్రీలు ఎండ ఉంటుంది. ఇంత కష్టంలో కూడా మేము పని చేసుకుంటా ఏదో సరదాగా మాకున్న బాధలు సరదాగా అంటే సరదాగా ఇక్కడ ఉన్నాయి చూపించడం, ఇక్కడ ఏం పని ఇవన్నీ మేము చేతంటే ఆడెవడో యాసకాలం రగ్గులు అమ్ముకునేవాడు ఒక్కడే ఎడతాడు కామెంట్. సాల్లే అన్ని సుత్తి కొడవలే ఇలాగా సాల్లే నీ సుత్తి అంట. వెనకాల కనపడుతున్నాయా 3 పొయ్యిలు వెలిగించాను. ఈ 3 వంటలు అయిపోయిన వెంటనే పొయ్యిలు ఖాళీ లేవు, మళ్ళీ వేరే వంటలు చెయ్యాలి. ఇది ఒకటే పని కదా మాకు. వంట పనే కదా, వంట అయిపోయిన తర్వాత ఖాళీ కదా అని నాకు లేదు. ఎందుకంటే ఈ వంట పని అయిపోయిన దానికి ఇవన్నీ పెట్టాలి, తీయాలి, కడగాలి అయిపోతుంది. ఒకవేళ మనం ఏమన్నా 1-2 గంటలు ఖాళీ ఉన్నాం అనుకో, బయట ఏదో పని ఉంటుంది. ఆ ఒంట్ల కాడ చెత్త తీయటము, వాటికి బరకలు కట్టడము, లేకపోతే వాటికి నీళ్ళు పెట్టడము, ఏదో పని ఉంటుంది. పని అయితే ఉండకుండా మాత్రం అసలు ఉండదు. ఏదో నేను ఖాళీగా గెచ్చనకాయలాట ఆడుకున్నట్టు సాల్లే అని నా సుత్తిలా కనపడ్డదా నీకు? నా కష్టంలో కష్టం నీకుంటే నేను చెప్పేది సుత్తో లేకపోతే ఏంటో నీకు అర్థమైను. ఎందుకంటే నేను గోదావరిని కదా, కొంచెం మా మాట నేను నిజంగా మాట్లాడినా కూడా చీటకరంగా ఉంటుంది నా మాట ఏంటో మరి. అందుకే అబ్బాయి ఇప్పుడు నేను చెప్పే సుత్తు కన్నా నేను మాట్లాడే మాటకే నాకు చాలామంది గౌరవిస్తారు. నీ మాట వినాలనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. తెలిసా తెలీదు నీకు మరి. ఎప్పుడు చూసినప్పుడు నేనైతే ఏలుముద్ర కానీ నువ్వేదో ఎంతో కొంత చదువుకున్నావు కదా, చదువుకున్నప్పుడు ఏం చేయాలి? కామెంట్ మార్చాలి. ఎప్పుడు చూసినా నేను ఏం మాట్లాడుతున్నానో వినకుండానే సాలని సుత్తి పోనీ ఏదైనా సాలని సుత్తి. నాకు ఏంటి ఏం అర్థం మాట్లాడలేదు ఈ సుత్తి అంటే మరి నాకు. ఫోన్లో కనుక ఆ సుత్తి గొడవ ఎందుకు మనకెందుకు కానీ, ఇప్పుడు నేను చేసేదే కదా మీకు చూపిందంట. నేను పడే కష్టమే కదా, ఇంకా వేరేది ఏం చూపించట్లేదు కదా. నాకు నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. నాకు వచ్చే కామెంట్లు కూడా అందరూ మంచిగానే పెడుతున్నారు. ఆ ఒక్క కామెంట్ వల్ల ఫోన్లే బ్రదరు నీకు నచ్చకపోదనుకో ఇలా షిఫ్ట్ చేసే. నా వీడియో యూట్యూబ్లో వచ్చిందనుకో ఇలా పైకి గంటే ఇంకో వీడియో చూడు. ఏంటంటే నేను వాళ్ళలాగా కల్పించి చెప్పడాలో లేకపోతే ఈ నాకు రావు. ఎందుకంటే మనం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి కొన్ని పదాలు ఇంగ్లీష్లో మాట్లాడి ఇలా తిప్పుకొచ్చి మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చేయడం నాకు రాదు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో ఇదే. ఇలాగ మొన్న పాపం సుధాని వాడికి ఇలా ప్రమాదం తప్పిందని వీడియో చేస్తే కూడా సాలని సుత్తి అన్న. ఇంకేం చెప్పను నేను, అలా ఉంటుంది మరి. ఎందుకో నాకు ఉప్పుని ఒక వీడియో కనుకో పర్వాలేదు ఏమనుకో, ప్రతి వీడియోలోనే అదే. సర్లే ఇంకేం చేద్దాం మరి. ఇంకా 2 రోజులు రమ్మేదాను. 2 రోజులు కష్టపడ్డాం అనుకో, ఈ మధ్యాహ్నం మాటలు ఈ టైంలో వంట పని తగ్గుతుంది అనమాట. 3 అయిపోయింది 3:30. ఎందుకంటే అన్ని పొయ్యి మీద పెట్టేసాను. అవి ఉడికిపోతే మళ్ళీ ఇంకోటి ఎట్టాలి పొయ్యి మీద. అది ఈ మధ్య అప్పుడు చూసినట్టు. ఎందుకంటే నేను కష్టపడేది అప్పుడు చూపించేవాడిని. గోతులు తవ్వటం అని ఇవి అని అవి అని గాల్లోను ఇలాగా. అప్పుడైతే బాగా చూసేవారు.
ఇప్పుడు జరిగేది నిజం చెప్తున్నాను కదా, అందుకని ఎవరు చూడట్లేదు. ఫోన్లో ఎవరు చూసినా చూడకపోయినా అలా చేసుకుంటా పోతాను. యూట్యూబ్లోనూ డబ్బుల కోసం వీడియో చేద్దాం అనుకున్నాను, చాలామంది అడుగుతున్నారు. కామెంట్ చేయండి, చేస్తాను. నెక్స్ట్ కాదు, ఈ వచ్చి వీడియో కాక వచ్చి వీడియో చేస్తాను. అమౌంట్ ఎంత వచ్చిందో ఏంటోను, ఓకేనా? చూడండి, బొస పొంగుతుంది. ఇదేమో ఒంటి మాసం సొలోన, ఇదేమో కోడి మొకరోని, ఇదేమో సూప్ సోర్వా. చూసారా, మల పొంగుతున్నాయి. ఇవి అవ్వాలి, అప్పుడు వేరే స్టార్ట్ చేయాలి. ఇంత పొగలో మళ్ళీ పైగా పైనుంచి ఏమో వేడి. ఎండాకాలం వచ్చేసిందండి. ఓయ్ బయట చూసారా, తిరగేస్తుంది అట్టుకుని. ప్రస్తుతానికి వండేసాను, చదిరేసాను, ఇట్ల గట్లకి ఇలా చదిరేసాను. ఇప్పుడు సీపురు అట్టుకుని వెళ్ళి ఆ కైమ తుడాలి. ఆ కైమ తుడిచి అప్పుడు ఇవన్నీ అట్టుకెళ్ళి లైన్గా నీట్గా అందంగా అక్కడ వేర్చాలన్నమాట. ఇది మా పని. ఇప్పుడు అక్కడ బేర్చి వచ్చిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? అవదా, ఇంకా ఉంటుంది. తిరుగుతున్నాను అటు ఇటు సామాన్లు అట్టుకుని. టైం అయిపోయింది మా వాటికి, గూటికి వచ్చేస్తున్నాయి ఒకటి జాయిగా. పెట్టేసాను వాళ్ళకి అన్నీ. నేను కూడా వాళ్ళతో వెనకాల కనపడుతున్నారు కదా, వాళ్ళతో పాటు కొద్దిగా తినేసాను. ఇప్పుడు అయిపోలేదు, ఇంకా ఉంది. ఏంటంటే మీకు చెప్తున్నాను ఏ టైం నుంచి ఏ టైం వరకు నాకు పని ఉంటుందో అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఇట్టు వచ్చాను. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, నేను గబాగానే కొనాను తినేసాను. ఒక పావు గంటలోనూ అయిపోద్ది వాళ్ళకి తిండి. మళ్ళీ మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాలి, కడగాలి, మళ్ళీ వంట మొదలెట్టాలి. మళ్ళీ వంట మొదలెడితే ఎన్ని గంటలకు అవుతుంది చూద్దాం. ఏదో చెప్పాను ఏంటంటే మళ్ళీ ఇంకా పని ఉన్నది, ఏమేం చేస్తానో వంట అని చెప్పాను. కానీ వంట చేయలేదు. నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు ఇప్పుడు? కరెక్ట్గానే అబుదాబీలో ఉన్నాను. నేను కరెక్ట్గా ఏమో వంట చేద్దాం అనుకునేప్పుడు రెడీ అవ్వు నడు అన్నాడు. వెంటనే నేను బట్టలు గట్ల సదురుకుని బయలుదేరి కారు ఎక్కాను. కరెక్ట్గా ఇప్పుడు 3 అవుతుంది, తెల్లరగట్ల 3 అయిందనమాట. ఇప్పుడు వచ్చాము, వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉండగానే నాకు ఒకరు కనిపించారు, చూపించాను చూడండి. నిద్ర వస్తుందండి నేను వచ్చినప్పటికి. హలో, ఇది ఎవరు అనుకుంటున్నారు? మా తమ్ముడే. చెప్పలేదు ఇంతవరకు మా తమ్ముడు వస్తున్నాడని. ఈడనమాట. ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తాడు మళ్ళీ ఇప్పుడు సౌదీకి. అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను ఈ స్టోరీ మొత్తం. నిద్రపాటు చేసేసాను, వచ్చి లెగ్గొట్టేసాను. పోగండి మరి, ఇంకా తెల్లారిపోతుంది. ఇక పడుకున్నాక పొద్దున్న లేచి మరి ఇంకా ఇక్కడ నుంచి ఏంటో పరిస్థితి. ఇంక పొద్దున్న చేస్తాను. అంతవరకు మాత్రం కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తారో మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు సెలవు మరి. అడుగుతున్నాడు ఏంటోనండి. బాయ్ అందరికీ, బాయ్. జై హింద్.